నూలు పోగే ఉరితాడు. రాష్ట్రంలో నేతల మరణ మృదంగం 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య చేసుకురట. ఇక చితికిన చేనేత రంగము, కార్మికుల ఆహాకారం. ఇక కేసీఆర్ పాలనలో నేతన్నకు పథకాల సాంత్వన. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీములన్నీ రద్దు, వర్క్ ఆర్డర్ లేక మూతబడిన పరిశ్రమలు. బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసే లేదు. పట్టణి కార్మికుల కోసం పైగా అవహేళనలు. మూలన పడిన సాంచాలు తుక్కుకు అమ్మకం. ఈ నూలు వస్త్రాలు చేసేటివి 10 ఏళ్ల కిందిటి చేనేత దుస్థితి పునరావృతం అవుతుందంట. అయితే బీఆర్ఎస్ పాలన ఎట్లుంది, కాంగ్రెస్ పాలన ఎట్లుంది అనేటువంటి దాన్ని చూసుకుంటే నేతనలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలో. మరమగ్గాలు ఆధునీకరించింది. నూలు రంగులకు సబ్సిడీ ఇచ్చింది. పాత రుణాలను మాఫీ చేసింది. కొత్తగా పావలా వడ్డీ రుణాలు ఇచ్చింది. సబ్సిడీపై విద్యుత్ అందించింది. వర్క్ టు ఓనర్ పథకం తెచ్చింది. కాంగ్రెస్ పాలన చూసుకున్నట్టయితే ఇక గత సంక్షేమ పథకాలను ఆపేసింది. ప్రభుత్వ వర్క్ ఆర్డర్ నిలిపేసింది. ₹2కే ఇచ్చిన యూనిట్ కరెంటును 8.5కు పెంచింది. అటకెక్కిన వర్క్ టు ఓనర్ పథకం. ఇక ఫలితంగా పనులు లేక నేతలను అప్పులు పాలయ్యారు. కుటుంబ పోషణ భారమే 7 నెలల్లోనే 12 మంది దాకా తనువు సాలించిరట. ఇక నేతనలకు సంబంధించినటువంటి ఈ గోసిట్లుందని చెప్పి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త ఇది. ఇక రాష్ట్రం అప్పు మరో 3,000 కోట్లు పెరిగిందట. ఆర్బీఐ ద్వారా రేపు బాండ్ల వేలం. వారం క్రితమే 2,000 కోట్ల రుణము. 8 నెలల్లో 35,000 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్. 8 నెలలనే 35,000 కోట్లట. మనకు ఇవ్వడప్పాడు.